అలాగే నమస్తే అండి. ప్రవీణ్ పగడాల గారి విషయంలో కొంతమంది కావాలని చెప్పేసి రాష్ట్రంలో ఏదో ఒక రకంగా విద్వేషాలు సృష్టించి ఏదో రకంగా అల్లర్లు సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారండి. ముఖ్యంగా హర్ష కుమార్ గారు ఆయన చేసి ఓవర్ యాక్షన్ అనాలో లేదంటే అతనలో మాకు అర్థం కావట్లా. ఒక పక్కన పోలీసు వారు చెప్తున్నారు, ఒక పక్కన సీసీటీవీ ఫుటేజ్ మనకు క్లియర్గా కనబడుతుంది. ఎక్కడెక్కడ ఉన్నారో ఆయన ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, ఎప్పుడు ఆగారు, ఎక్కడ ఏం చేశారు అనేది స్పష్టంగా సీసీటీవీ ఫుటేజ్ కనబడుతుంది. నిన్న కూడా మనం చాలా ఫుటేజ్లు మనం చూసాం. గొల్లపూడి దగ్గర బంకు, పెట్రోల్ బంకు, అలాగే కేసర టోల్ గేట్ దగ్గర ఆయన బండి వేసుకుని వస్తూ వస్తూ మొదటిసారి పడిపోయి ఎక్కడైతే పడిపోయాడో ఆ ఫుటేజ్ మనం క్లియర్గా చూసాం. వీళ్ళు ఇంత క్లియర్గా ఉన్నా సరే దాన్ని ఇంకా హత్యగా వీళ్ళని దాన్ని హత్యగానే ప్రచారం చేస్తున్నారండి. లేదు అది యాక్సిడెంట్ కాదు హత్య అంటారు. అసలు మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే ఇంతకు మించి ఇంత క్లియర్గా కళ్ళ ముందు కనబడుతున్నా సరే అంటే మీరు చెప్పింది చెప్పాలండి. అందరూ కూడా అది యాక్సిడెంట్ అని చెప్పేసి ఇన్ని ఆధారాలు ఉంటే లేదు అది హత్య. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమైనా ఉన్నాయంటే ఆధారాలు ఏమి లేవట. అక్కడికి వెళ్ళిపోయి అక్కడికి యాక్సిడెంట్ జరిగిన ప్రాంతానికి వెళ్ళిపోయి ఇలా నువ్వు పడిపోయావా అన్నావు కదా మొన్న. నేను బండి వేసుకుని వెళ్ళిపోయి పడిపోతాను, నేను ఉంటానో పోతానో చూస్తారు కదా మీరు అన్న కదా, వెళ్ళి ట్రై చేయకపోయారు. ఎందుకు కడుపు అన్నం తినేది గడ్డ నాకు అర్థం కావట్లా. పైగా మీరు ఒక మాజీ ఎంపీ ప్రజాప్రతినిధి సార్. మనం ఏదైనా ఒక అంశం పైన మాట్లాడేటప్పుడు మతాల మధ్యనో ప్రజల మధ్యనో లేదంటే ప్రాంతాల మధ్యనో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉండకూడదండి. మిమ్మల్ని ఏమన్నా కూడా మాకు అర్థం కావట్లా. అంటే మీరు డిసైడ్ చేసేస్తారు, మీరు చెప్తే నమ్మేయాలి. తాడు బంగారం లేకుండా మీరు హత్య అంటే అది హత్య అయిపోద్దా? ఇక్కడ ఇన్ని ఆధారాలు స్పష్టంగా కనబడుతుంటే యాక్సిడెంట్ అని చెప్పేసి అది మాత్రం హత్యగా చిత్రీకరించేసి మీరు ఏం చేశారు? మీరు ఎవరిని రెచ్చగొట్టేస్తారు? మీతో పాటు కొంతమంది పకోడీగాళ్ళు మీరు రాజమండ్రిని తగలెట్టేస్తావు, రాష్ట్రం తగలెత్తావు. ఎవరు తగలెట్టేస్తే ఎవరు చూస్తా ఊరుకుంటాడో. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కదండి. ఏమైనా మాట్లాడితే నీ కుటుంబ సభ్యులు ఏమైనా చెప్పారండి మాకు అనుమానంగా ఉంది పలానా వ్యక్తి పైన అని చెప్పేసి ఎందుకు చనిపోయిన వ్యక్తి పరువుని ఇంకా తీసేస్తారండి? ఆయన పైన అందరికీ ఒక మంచి అభిప్రాయం ఉంది కదా. చనిపోయిన తర్వాత వేలాది మంది తరలు వచ్చారు, మంచి వ్యక్తి అన్నారు. సరే అంతకుముందు ఆయన ఏం మాట్లాడాడు, ఏం చేశాడు అనేది అది మనం ఇప్పుడు ప్రస్తావించుకున్న ఉపయోగం లేదు. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడితే బాగుండేది, లేనప్పుడు మనం మాట్లాడకూడదు. మేము ఆ విషయాలు ఏం ప్రస్తావించట్లేదు. ఆయన అలా మాట్లాడాడనో ఇలా మాట్లాడాడని చెప్పేసాను. సరే ఎందుకు ఉన్న పురుగు తీసేస్తారంటున్నా? ఆ కుటుంబాన్ని ఎందుకు రోడ్డు గిడ్చేస్తారు? మీరు పెంట చేయడం మూలాన కదా ఆయన ఎక్కడెక్కడ వైన్ షాప్ దగ్గర ఆగాడు, ఎప్పుడు మంత్ ఆగాడు, ఎప్పుడు కొన్నారని ఇవన్నీ డీటెయిల్డ్గా సీసీటీవీ ఫుటేజ్ బయటకు వదిలింది. అవునా? ఉన్న అభిప్రాయాలు మారిపోతాయి కదా, మీలోనే కొంతమందికి ఉన్న అభిప్రాయాలు మారిపోతాయి కదా. ఇంకా ఎందుకు దాన్ని హత్య లేదంటే చిత్రీకరించేసి ప్రభుత్వం ఉంది దీని వెనకాతల. ఇంకా విజయవాడలోనే మనిషిని మార్చేసిన నొగుడు అక్కడ ఉంటాడు, ఆడ పేరు ఏదో ఉంటుంది. అది ఆ రకంగా ఆ బండి మీద ఉన్నది ప్రవీణ్ పగడాల గారు కాదు, మనిషిని మార్చేసింది. మనిషిని మార్చేయడం ఏంటంటే నాకు అర్థం కావట్లా. మనిషిని ఎవరు మార్చేస్తారో? సరే మనిషిని మార్చేసారు అన్నది పక్కన పెట్టేసేయండి. ఒకడంటాడు ఆ బండి అయింది కాదు అంటాడు, ఆ బండి అయింది కాదు ఫేక్ అంటే. మరి అయింది కాదన్నప్పుడు స్పాట్లో దొరికిన బండి ఎవరిది? స్పాట్లో దొరికిన బాడీ ఎవరిది? అరే ఇన్ని కళ్ళ ముందు కనబడుతున్నా ఖచ్చితంగా ఏదో రకంగా రెచ్చగొట్టాలని చెప్పేసి వీళ్ళందరూ కాసు కూర్చున్నారండి. ముఖ్యంగా కొంతమంది పాస్టర్లు అండి. కొంతమంది పాస్టర్లు చేసే విధానం అంటే వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు ఉండవు. మన హర్ష కుమార్ గారి లాగే ఏ ఆధారాలు లేకపోయినా సరే విద్వేషాలు రెచ్చగొట్టేయాలి. ఒక్కొక్కడు అంటూ ఉంటాడు, ఇది కానీ తేల్చకపోతే మేము రాజమండ్రిని రాష్ట్రాన్ని తగలెట్టేస్తాం. ఎవడవు నువ్వు? అసలు ఎవరిని తగలెట్టేస్తావు? ఏ రాష్ట్రాన్ని తగలెట్టేస్తావు? ఏ రాజమండ్రిని తగలెట్టేస్తావు? అసలు నీ దగ్గర ఏ ఆధారం ఉందని చెప్పి తాడు బంగారం లేకుండా మీరు మాట్లాడుతున్నారు. ఏమైనా ఆధారాలు ఏమైనా ఉంటే, మీకు ఏమైనా అనుమానాలు ఏమైనా ఉంటే పోలీసు వారు స్పష్టంగా చెప్పారు కదా. మీరు మా దగ్గరికి రండి అయ్యా, మీ దగ్గర ఉన్న ఆధారాలు మాకు చూపించండి, మాకు ఇవ్వండి. ఆ కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తాము. మా దర్యాప్తులో ఏ కోణంలోని కూడా ఇది హత్య అనే అనుమానాలు మాకేం కలగలేదు. క్లియర్గా యాక్సిడెంట్ అని చెప్పేసి మాకు తెలుస్తుందని చెప్పేసి పోలీసు వారు చెప్తుంటే తాడు బంగారం లేకుండా లేదు ఇది హత్యే. సరే ఈ అప్పాబాయ్ మాటలో, ఈ పకోడీ మాటలో దయచేసి ప్రవీణ్ పగడాల గారి కుటుంబ పరువును తీసేయమాకండి. ఇప్పటికే చాలా ఈడ్చుకొచ్చేసారు. నేనేమి ఆయన గురించి వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోరా, ఆయన మంతాగడనో ఇంకోటనో మాట్లాడదలుచుకోరా. దయచేసి ఇంక అక్కడితో ఆపండి. లాగమాకండి. లాగి ఇప్పటి వరకు ఆయన పైన ఉన్న అభిప్రాయాలని చాలా మటుకు నెగిటివిటీ తీసుకొచ్చేసారు, మార్చేశారు. రేపు అన్న రోజున ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకోటి ఏదైనా జరిగింది, ఒక నిజంగా జరిగింది అనుకోండి ఎవరికైనా కానీ, మీ మాటలను ఎవడో నమ్మడండి.
ఇప్పుడు వీళ్ళు కవర్ చేసుకునే ప్రయత్నం అదే. ముందు నోరు జారేశారు, ముందు కన్ఫర్మ్ చేసేసారు, ప్రచారం చేసేసారు యాక్సిడెంట్ కాదు అని చెప్పేసి అని. ప్రచారం చేసేసిన తర్వాత అది మనం ప్రచారం చేసింది అబద్ధం అని చెప్పి తెలిసిన తర్వాత నిజంగా ఒప్పుకొని, లేదంటే అప్పుడు మేము పొరపాటు పడ్డాము, అందరూ ఇలా అనుకున్న బట్టి మేము ఇలా అన్నాము అనుకుంటే అయిపోయేది అక్కడితోటి. దాన్ని ఇంకా నిజం, దాన్ని ఇంకా అంటే ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాను కదా దర్శకుమార్ అని చెప్పేసి. నిజంగా నేను చెప్తున్నా సరే, ప్రస్తుత రాజకీయాల్లో ఆయన లేకపోవడం రాష్ట్రం చేసుకున్న అదృష్టంగా భావించాలి. మరి ఈయన ఎంపీగా ఉన్నప్పుడు ఇలాంటి అల్లర్లు, ఇలాంటి అరాచకాలు ఎన్ని సృష్టించాడో తెలియదు, కానీ మాకు అంత ఐడియా లేదు. కానీ ఈయన ఎంపీగా ఉన్నప్పుడు ఏమేం చేశాడో అంత ఐడియా లేదు. కానీ అయ్య బాబు, నిజంగా ఈ రోజుల్లో కానీ ఇంకా ఈయన పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండుంటే, ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉండుంటే కనుక ఈ మత రాజకీయాలు చేయడంలోని, కుల ఉద్దేశాలు రెచ్చగొట్టడంలోని మొట్టమొదటి ఉందిడేమో. సో ఈ విషయాలన్నీ కూడా మనం బాగా పరిగణించాలి. ఫ్యూచర్లో ఎవరైనా సరే మీ కుటుంబం నుంచి ఎవరైనా రాజకీయాల్లోకి ముందుకు వస్తున్నారు అనుకోండి, అయ్య బాబాయ్ ఇలా ఉంటుంది అనుకుంటున్నారా? పర్వాలేదురా, మాజీ ఎంపీ హర్షకుమార్ గారి అబ్బాయి అంట రాజకీయాల్లోకి వస్తున్నారు, మంచి కుటుంబం అనుకోరండి. అయ్య బాబా, వాళ్ళ నాన్నగారిని చూసామండి, ఎంతసేపు కూడా మతాల మధ్య నిర్దేశాలు రెచ్చగొట్టాలి, కులాల మధ్య నిర్దేశాలు రెచ్చగొట్టాలి, ఎవరినో ఒకరిని చంపించేయాలి, అల్లరి సృష్టించాలి అనే ఉద్దేశంతో ఉంటారు. మనం వాళ్ళ గాను ఓట్లు వేసామంటే మన ప్రాంతం అభివృద్ధి సంగతి పక్కన పెట్టేస్తే మనం కొట్టుకు సేవాలి అనే ఆలోచనకి వెళ్ళిపోయారు అనుకోండి, మీ అబ్బాయి గారి భవిష్యత్తు కూడా, రాజకీయ జీవితం కూడా మీలాగే తయారవుద్ది. మీరు అది బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఏదో పబ్బం గడిపేసుకున్నాం, ఒక వర్గాన్ని అడ్డం పెట్టుకున్నాం, లేదంటే ఒక మతాన్ని అడ్డం పెట్టుకున్నాం, మన రాజకీయాలు చేసేద్దాం, మనం ఏడ్చేద్దాం అని చెప్పేసి ఇలాంటి అప్పబాయి కూడా చెప్పకూడదండి. సరే, మళ్ళీ చెప్తున్నాం, ప్రవీణ్ పగడాల గారి కుటుంబ పరువు తీసేమాకండి. తీసేసిన మట్టి చాలు, లాక్కొచ్చేసిన మట్టి చాలు. చాలా బాగా లాక్కొచ్చేసారు. అంటే ఎంత బాగా లాక్కొచ్చారంటే, ఒక మంచి వ్యక్తి అని మీలో మీకు ఒక పేరు ఉంది కదా, మీ సమాజంలో ఆయన ఒక మంచి వ్యక్తి, పాస్టర్గా ఒక మంచి గుర్తింపు ఉంది అని మీకు ఒక పేరు ఉంది కదా. కానీ ఇవాళ మెజార్టీ మీలోనే సగం మందికి ఆ అభిప్రాయం లేదండి. సరే, మారిపోతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా లాగారనుకో మరికొన్ని వీడియోలు వదులుతారు, ఇంకా సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది పోలీసు వారి దగ్గర. మెల్లిమెల్లిగా ఆయన ఎక్కడెక్కడ ఆగాడు అనేది క్లియర్గా కళ్ళ ముందు కనబడిపోతుంది. సో ఆయన బండి తోలే విధానం కానీ, ఆయన ఏ విధంగా బండి తోలుతున్నాడో, ఆ బండి తోలే పొజిషన్ విధానం మనం చూస్తూ ఉంటే కళ్ళ కట్టినట్టు తెలిసిపోద్ది. ఆయన ఖచ్చితంగా తాగి డ్రైవ్ చేసాడు అని చెప్పేసి మేము అవి కూడా ప్రస్తావించట్లా. ఆయన తాగాడనో ఇంకోటినో అవి కూడా ప్రస్తావించట్లా. ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి చనిపోయాడు, అది ఎలా చనిపోయాడు ఏంటి అనేది తేల్చాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది, ఖచ్చితంగా తెలుస్తారు. సో మనం ఇక్కడ అనవసరంగా గొడవలు దించేసుకొని, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కప్పిచ్చేస్తుంది, చంపేసి మనిషిని మార్చేశారు, ఈ మాటలు వద్దండి. ఈ మాటల వల్ల ఉపయోగాలు లేవు. ఇక మా సోషల్ మీడియాలో అయితే చెప్పుకోవసరం లేదు. నిజంగా మళ్ళీ వాళ్ళని మనుషులనాలా పశువులన్నా నాకైతే అర్థం కావట్లా.